మరి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ లో. మరి ఎలా ఫీల్ అవుతుంది? ఫీల్ అవడం అని అంటే మన అభిమానం కాదు, కానీ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అనేవి కొత్తగా మొదలైనవి. తెలంగాణలో కూడా వీటికి కూడా కొంత ప్రాముఖ్యత ఉంది. అందులో మన తెలుగువాడైన ముఖ్యంగా అల్లు అర్జున్కి రావడం, అది కూడా రీసెంట్ గా వచ్చిన పుష్పకి రావడం అనేది ఒక విధంగా మంచి విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా గతంలో ఆల్రెడీ పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు కొట్టాడు. దాంతో పోల్చుకుంటే గద్దర్ అవార్డు అనేది కొంచెం చిన్నదే. కాకపోతే ఏంటంటే స్థానికంగా వచ్చిన అవార్డు వేరు, నేషనల్ అవార్డు రావడం వేరు. ఏదేమైనా సరే మంచి విషయం. బెస్ట్ యాక్టర్ కింద పుష్ప సినిమాలో తను చేసిన ఆ క్యారెక్టర్ రోల్ ఏదైతే ఉందో మాస్ లో కొంత రియాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని చూపించే విధంగా చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ కూడా. దానికి అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. సో మరి ఇది కరెక్టే అంటారు అంటే చాలా మంది చిన్న చిన్న యాక్టర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. మన రీసెంట్ గా హనుమాన్ తీసిన తేజ సజ్జా గారు ఉన్నారు. అలాంటి యాక్టర్స్ ఎందుకు రాదు? రైట్. అలా అని చూసుకుంటే బలగం సినిమా కూడా ఉంది కదా, ఇంకా చాలా సినిమాలు కూడా ఉన్నాయి కదా. అలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేయ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పెద్ద హీరో అని చెప్పి తనకి ఇవ్వడం కాదు కదా. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ తీసిన సినిమా అనేది గతంలో ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టింది, మంచి కలెక్షన్ కొట్టింది. మొన్న పుష్ప 2 వచ్చింది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. ఒక రకంగా 1850 కోట్లు ఎంతో చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు చిన్న యాక్టర్లు అని అంటే ప్రత్యేకించి రాలేదని అంటే వాళ్ళు వీళ్ళ కక్ష సాధింపు అనేదే కాదు. కొన్ని వాళ్ళకి ఏవైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో వాటిని తీసుకొని వాళ్ళు ఇది బెస్ట్ అని తీసుకున్నారు. మరి ఇప్పుడు కల్కి మూవీకి సంబంధించి నాగశ్విన్ అనే డైరెక్టర్ చాలా మందికి తెలియదు. ఆయన ఎంత సింపుల్ సిటీగా ఉంటాడు. మరి ఆయనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అసలు డైరెక్టర్ అని అంటేనే తెలియదు. ఆయన ఎంత సింపుల్ గా ఉంటాడు అంటే 10 మందిలో ఉన్నా సరే తన డైరెక్టర్ గుర్తుపట్టలేదు, అంత సింపుల్ సిటీగా ఉంటాడు. రైటే, కానీ కమ్యూనిజం బావాలంటే ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే మరి గద్దర్ అవార్డు అనేది గతంలో నక్సలైట్ అని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది నాకైతే పూర్తి తెలియదు. నేనైతే అందరూ ఉన్నాయి. అది వాస్తవం అయితే ఇప్పుడు ఆ ప్యాటర్న్లు ఇచ్చారని కూడా ఆలోచించవచ్చు కదా. అంటే ఒక స్మగ్లర్ కి ఒక నక్సలైట్ పరంగా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు కదా. తప్పే ఉంది అందులో. అది నెగిటివ్ గా తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఇప్పుడు ఆయన యాక్ట్ చేశాడు, పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, తనకంటూ కూడా తన ఎఫర్ట్స్ ఏవైతున్నాయో అవి పెట్టారు. ప్రతిదాన్ని కూడా మన నెగిటివ్ చూస్తే కుదరదు కదా. గద్దర్ అవార్డ్స్ అనేవి ఆయన ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉండదు, మంచిదే. కానీ ఏంటంటే కమ్యూనిస్ట్ భావజాలం అంటే అన్నిటికీ వ్యతిరేకంగా మనం చెప్పలేం కదా. ప్రతిదానికి కూడా మనం అనుకుంటూ మంచి చేసుకుంటూ పోయే విధానం అది. అలా ప్రతిదానికి కూడా మనం చూడలేము. ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఇవ్వడం అయితే తనకి ఒక వాల్యూ ఉంది, ఇచ్చారు, మంచిది. మరి అల్లు అర్జున్ గారికి గద్దర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ గారు ఆయన స్టార్టింగ్ నుంచి ప్రతి సినిమాకి ఒక కొత్త లుక్ లో తీసుకుంటూ పోతా అభిమానులందరినీ అలరిస్తూ ఈ రోజు అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అలాగే అతను మంచి డాన్సరు. అలాగే ప్లస్ ప్రతి సినిమాలో కూడా మంచి యాక్షన్ సీన్స్ అయితే అభిమానులందరికీ నచ్చే విధంగా అతను సినిమాలు తీసుకుంటా ఈ రోజు నిన్న పుష్ప 1, 2 సినిమాతో అతను ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పాన్ ఇండియా వరల్డ్ స్టార్ అయ్యాడు. అతనికి అవార్డు ఇవ్వడంలో తప్పేం లేదు. సో మరి చాలా మంది చిన్న యాక్టర్స్ కూడా ఉన్నారు. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో మంచి ఫేమ్ వచ్చిన తేజ సజ్జా గారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఓన్లీ బిగ్ స్టార్? అల్లు అర్జున్ గారు ఒక అల్లు అరవింద్ గారి అబ్బాయిగా, అల్లు రామలింగయ్య గారి మనవడిగా ఆయన ఒక ముద్ర వేసుకున్నారు సినిమా ఇండస్ట్రీలో. ఈరోజు అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి ఇచ్చారని కోరుకోవచ్చు. అతను టాలెంట్ కూడా ఉంది కాబట్టి. నమస్తే. అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు. అది రావడం కరెక్టే అంటారా? ఆబ్వియస్లీ కరెక్టే. ఎందుకంటే మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఎంత యాక్టర్ అయినా కూడా. ఈ పుష్పతో కూడా తెలిసిపోయింది చాలా మందికి. పుష్ప నుంచి కూడా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఓకే, అర్హుడు అనుకుంటున్నాను నేనైతే. అర్హుడు అంటే చిన్న చిన్న యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు. తేజ సజ్జా గారు హనుమాన్ సినిమా చేశారు. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. వై బిగ్ హీరోస్? ఇది ఇండస్ట్రీలో ఇది ఒక పాయింట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మిస్టేక్ చేస్తారనమాట. పెద్ద హీరోలను తీసుకోవడము వాళ్ళ కాకుండా చిన్న హీరోస్ అయినా పెద్ద హీరోస్ అయినా ఉంటాయి, వాళ్ళ దగ్గర ఒక హీరో క్వాలిటీస్ అయితే ఉంటాయి. తీసుకోకుండా ఓన్లీ వీళ్ళనే తీసుకోవడం అనేది ఇక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతుండే. ఎందుకంటే రాజకీయాలు. ఇప్పుడు నన్ను పెట్టి తీసిరు అనుకో ఎవరు రారు నాకు తెలిసి. ఇప్పుడు తేజకు ఉండొచ్చు ఫాలోయింగ్, హనుమాన్ బయటకు వచ్చినాకనే తేజకి ఫాలోయింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రమోషన్ కోసం ఆడుకుంటారు అంతే. అదర్వైజ్ అట్లా వాళ్ళు చేసినట్టు మిస్టేక్ ఏమైనా ఉందా అంటే అదొకటే మిస్టేక్. ఇక మేబీ కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే ఇస్తేనే కదా తెలిసేది. మరి డైరెక్టర్స్ లో కూడా నాగశ్విన్ గారికి కల్కి ఇవ్వడం జరిగింది.
అది కూడా పాయింట్, ఎందుకంటే ఆయన కొత్త డైరెక్టరే, ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా అంత పెద్ద సినిమా తీసిండు. కల్కి తీసిండు అంటే ఇక అందరికి షాక్ అవుతున్నారు. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా క్లియర్ కట్ గా తీసిండు అనమాట. అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, కరెక్టే అంటారా? కరెక్టే బ్రో. ఎందుకు? బెస్ట్ యాక్టింగ్ చేశాడు కాబట్టి. బెస్ట్ యాక్టింగ్. ఇంకా పుష్పలో మంచి యాక్టింగ్ చేశాడు కదా బ్రో. అంతేనా? ఇంకా అంతే ఏంటి బ్రో, మంచి హార్డ్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు చాలా మంది చిన్న హీరోలు కూడా ఉన్నారు. లైక్ హనుమాన్ లో చేసిన తేజ సజ్జ గారు మంచి పేరు వచ్చింది హనుమాన్ లో. సో చిన్న హీరోలకు ఎందుకు ఇవ్వరు? ఇలా టైం పడుతుంది బ్రో, టైం పడుతుంది. అల్లు అర్జున్ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో రాలేదు కదా, మంచి స్టేజ్ వచ్చిన తర్వాతనే వచ్చింది కదా. నాగశ్విన్ గారికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా ఇచ్చారు కదా, ఆయన కొత్త వారే కదా. అలా హీరోస్ లో కూడా హీరోస్ లో కొత్త వారికి ఎవరికి రాలేదు కదా బ్రో, కొంచెం టైం పడుతుంది. అంతే. సో యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ హీరోకి బెస్ట్ యాక్టర్ అవార్డు గర్వంగా ఫీల్ అవుతున్నాం బ్రో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మరి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. అవును. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన పెద్ద యాక్టర్ కాబట్టి ఆయనకి ఇచ్చారు, మంచి యాక్టర్ కాబట్టి ఇచ్చారు ఆయన. అవును. అంటే వేరే చిన్న చిన్న యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, హీరోస్ కానివ్వండి, మంచి మూవీస్ తీసి మంచి పేరు తెచ్చుకున్న హీరోస్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకన్నా ఇండస్ట్రీలో పెద్ద యాక్టర్ ఈయనే కదా, అందుకని ఈయనకి ఇచ్చారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్యాన్ అంటే నేను ఆయన ఫ్యాన్ కాదు, ప్రభాస్ ఫ్యాన్. కానీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది కదా, అందు గురించి ఇచ్చారు. సో మరి కల్కి కూడా నామినేట్ అయింది. అవును. సో దానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రభాస్ గారు కల్కి బెస్ట్ ఫీచర్ ఫిలిం గా నామినేట్ అయింది. కల్కి అయితే అది చెప్పని అవసరం లేదు, అది హైలైట్ అసలు, హైలైట్. మరి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ లో. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఈయటానికి మంచి అర్హుడేనండి అల్లు అర్జున్ గారు. ఫస్ట్ ఇంత ముందు చాలా అవార్డులు ఇచ్చినా వేరే వాళ్ళకి అవి ట్రాన్స్ఫర్ చేసిండు, అతనే ఉంచుకోలేదు. మంచి అవార్డు ఈ దగ్గర వ్యక్తి అల్లు అర్జున్ నెంబర్ 1 వ్యక్తి. చాలా కొంచెం మంచి మంచి పనులు కూడా చేశాడు అల్లు అర్జున్ గారు అంటే ఈ దగ్గర వాళ్ళు. సో మరి ఎందుకు అర్హులు అల్లు అర్జున్ గారు అవార్డు కి? అంటే చాలా చిన్న యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా, మంచి మంచి చిన్న యాక్టర్స్ హీరోస్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు? చిన్న యాక్టర్స్ అంటే అల్లు అర్జున్ గారు చేసిన సేవలు కూడా కొంచెం ఉన్నాయండి. సేవలు చేశాడు. ఇంత ముందు 4-5 అవార్డులు వచ్చినా గానీ వేరే వాళ్ళకి సమర్పించుకోండి, సొంతంగా ఏది కూడా ఉంచుకోలేదు. అందుకే కాబట్టి ఆయన మంచి యాక్టర్, చేయగలిగిన వ్యక్తి, మంచి యాక్టింగ్ విషయంలో కూడా బాగా చేస్తారు కాబట్టి మంచిదేనండి. సో మరి అల్లు అర్జున్ సినిమాలో మీకేమి ఇష్టం? అల్లు అర్జున్ సినిమాలో పుష్ప 1, పుష్ప 2 బాగున్నాయండి. సరైనోడు అన్ని చూస్తాం. అన్ని చూసారా? చూస్తాం. సో మీకు ఎక్కువగా నచ్చిన సినిమా? ఎక్కువగా పుష్ప 1 అండి. అల్లు అర్జున్ గారికి గద్దర్ ఫిలిం అవార్డు వచ్చింది యాక్టర్ గా. అవును. సో ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది బ్రో. గద్దర్ అవార్డు ఇప్పటికీ అల్లు అర్జున్ చాలా అవార్డులు వచ్చినాయి. ఈ రోజు కూడా చాలా గొప్ప అవార్డు వచ్చింది ఇండియన్ ఫిల్మ్. సో మరి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం కరెక్టేనా, లేకపోతే వేరే ఎవరికైనా ఇచ్చేది ఉందేనా? అందులో కరెక్ట్ అంటే బ్రో, నువ్వు మళ్ళా అర్థం పెట్టింది అందులో, అసలు మొత్తం ప్రాణం పెట్టి తీసినాడు మూవీ. యాక్టింగ్ మాత్రం మామూలు లేదు, అల్లు అర్జున్ వేరే లెవెల్ ఉంటుంది అందులో. పుష్ప జాతర సీన్ చూసి చెప్పొచ్చు మీరు. జాతర సీన్ ఒకటి, రప్ప సీన్ ఒకటి, దాన్ని బట్టి చెప్పొచ్చు. 2 సీన్స్ కాదు బ్రో, సినిమా మొత్తం బాగుంటది. యాక్టింగ్ ఆ టూ సీన్స్ అనే కాదు, మొత్తం బాగుంటది. సో మరి చిన్న చిన్న యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, లైక్ మన హనుమాన్ చేసిన తేజ సజ్జ గారు ఉన్నారు. చిన్న చిన్న హీరోస్ కి ఎందుకు ఇయ్యరు అంటారు? చిన్న హీరోస్ కంటే చిన్న వాళ్ళకి కొంచెం మూవీలు తీయాలి కదా బ్రో. ఇంకా తీస్తే ఇప్పుడు అల్లు అర్జున్ అంటే చాలా పెద్ద మూవీ తీసినారు, చాలా బడ్జెట్ పెట్టి చాలా తీసినారు కాబట్టి